పూర్తిగా నిఘా పరిధిలోకి తెచ్చే భారీ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. తీరం మొత్తాన్ని పహారా కాసే విధంగా రాడార్ ఆధారిత గ్రాహక వ్యవస్థ చైన్ ఆఫ్ స్టాటిక్ సెన్సార్స్ ను రూపొందించింది. ఇప్పటికే మొదటి విడత రాడార్ అనుసంధాన వ్యవస్థ పూర్తి కావచ్చింది. దీని బాధ్యతను తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ చేపట్టింది. ముంబై దాడులతో తీర పహారాను పెంచడం అనివార్యమైంది. తీరంలో పహారాను పెంచాలని అప్పటికే మంత్రుల బృందం చేసిన సూచనకు తీర రక్షణ దళం పదును పెట్టింది. అలా రూపుదిద్దుకుందే రాడార్ చైన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో తీరం మొత్తాన్ని రాడారు నెట్వర్క్తో అనుసంధానిస్తారు. తీర రక్షణ బాధ్యతలు చూస్తున్న కోస్ట్ గార్డుకే ఈ ప్రాజెక్టును అప్పగించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చిన్నపాటి పడవల కదలికల్ని సైతం గుర్తించే ఏర్పాటు చేస్తోంది కోస్ట్ గార్డు. ఇందుకోసం దేశవ్యాప్తంగా మొదటి విడతలో 46 లైట్ హౌస్లకు స్టాటిక్ సెన్సర్లను అమర్చుతున్నారు. ఇందులో శక్తివంతమైన కెమెరాలు కూడా ఉంటాయి. తీరం వెంబడి 25 నాటికల్ మైళ్ల దూరంలో ప్రతి కదలికను ఇవి నమోదు చేయగలుగుతాయి. ఇక్కడి నుంచి సమాచారాన్ని ఆయా రాష్ట్రాల్లోని కోస్ట్ గార్డు యూనిట్లలో ఉన్న ప్రాంతీయ నిర్వహణ కేంద్రాలకు చేరవేస్తాయి. ఇప్పటికే కేరళ, గుజరాత్ పరిధిలో ఉన్న రాడార్ కేంద్రాలను అనుసంధానించారు. మన రాష్ట్రంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రామాయంపేట, కృష్ణపట్నం రాడార్ కేంద్రాలను అనుసంధానిస్తూ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ నిర్వహణ కేంద్రాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ప్రారంభించారు. By the end of this year, beginning of next year, this project, phase 1 of this project is going to be complete. The government is actively considering second phase of this project, which would leave literally no gaps in our coastal areas for such monitoring stations where any ships or any other threat happens, we can monitor that